ఏదైనా ఒక మంచి బిజినెస్ చేసి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవుదాం అనుకుంటున్నాను. నా మనసుకేమైంది నీ మాయలో. ఏంటి నోటిఫికేషన్? అబ్బా, మెగా ఆఫర్ సేల్ అంట. ఈ నెక్లెస్ ఎంత బాగుందో. కానీ వీడు కొనమంటే ఏమో కొనడు. మన దగ్గర బిబ్బే. ఇలా కాదు సారిక, ఏదైనా ఒక బిజినెస్ చేసి మన సొంత కాళ్ళ మీద నిలబడి ఏది కావాలంటే అది కొనుక్కోవాలి. బిజినెస్ అనేసుకుంటున్నాను కానీ మరి దానికి పైసలు వీడిని అడుగుదా కన్నా. కొంపేమైనా అంటిందా, కొంగేమైనా కాల్చుకున్నావా? ఎందుకు అలా అరుస్తున్నావు? అబ్బా అవేం కాదురా, నేను నీతో ఒక విషయం అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటో అంత అర్జెంటు? నేనేమన్నా చెయ్యాలనుకుంటున్నాను కన్నా. పొద్దున్న వంట చేసావుగా. నువ్వు నీ కుళ్ళు జోకులు. నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైనా పక్కింటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నావా ఏంటి? చిచ్చి, ఈ నిలబడ్డం కాదు కన్నా, ఏదైనా ఒక మంచి బిజినెస్ చేసి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవుదాం అనుకుంటున్నాను. 1 minute కన్నా, ఇప్పుడే వస్తాను. చెప్పు, ఇంతకీ ఏంటా బిజినెస్? ఫాస్ట్ ఫుడ్ సెంటర్. పెట్టినంత ఫాస్ట్ గా క్లోజ్ అయిపోద్ది. అయితే బొటిక్. వీధికి ఒకటి ఉంది. ఓ షిట్. అయితే బ్యూటీ పార్లర్. మంచి ఐడియానే, కాకపోతే అది బ్యూటీ గురించి తెలిసిన వాళ్ళు చేస్తారు కన్నా. అయినా ఇవన్నీ కాదు కానీ నేను కొంచెం హోంవర్క్ చేసి వస్తా ఈ విషయం మీద. హోంవర్క్? కన్నా కన్నా బిజినెస్ ఐడియా వచ్చేసిందిరా. ఎబ్బో, మొత్తానికి త్వరగానే డిసైడ్ అయ్యో. ఏంటది? హస్బెండ్ కన్సల్టెన్సీ. హస్బెండ్ కన్సల్టెన్సీయా అంటే? అంటే వైఫ్స్ ని ఎలా అర్థం చేసుకోవాలో హస్బెండ్స్ కి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వైఫ్ కోపంగా ఉందనుకో, దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి, వైఫ్ అలకలకు కారణాలేంటి, వైఫ్ ని హ్యాపీగా ఎలా ఉంచాలి, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. అలా అయితే ఫస్ట్ కస్టమర్ నేనే అవుతా. ఏంటి? అవును, ఫస్ట్ నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు చెప్పు, ఆ తర్వాత వేరే హస్బెండ్స్ కి చెప్పొచ్చు. ఈ ఎక్స్ట్రాలే ఆపు, ముందు నువ్వు నన్ను సపోర్ట్ చేస్తావో లేదో చెప్పు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? సో స్వీట్, థ్యాంక్ యూ కన్నా. వీటికేం తక్కువ లేదు, ముందెళ్ళి ఈ బిజినెస్ ఎలా చేస్తామో ఓ ప్లాన్ రెడీ చేయి. Few moments later. బిజినెస్ అన్నాం, హస్బెండ్ కన్సల్టెన్సీ అన్నాం, ట్రైనింగ్ అన్నాం, ప్లానింగ్ అన్నాం, ఏది? అబ్బా కన్నా, ఎంత ఆలోచిస్తున్న బ్రెయిన్ కి ఏం తోచట్లేదురా. ఒక వెకేషన్ కి వెళ్ళొస్తే మంచి థాట్స్ వస్తే వచ్చిన వెంటనే నీకు ప్లాన్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తా. సరే, వెళ్ళొచ్చాక చూస్తా ఎంత ప్లాన్ చేస్తావో. హలో మేడం గారు, చెప్పు. ట్రిప్ నుంచి వచ్చాక బిజినెస్ ప్లాన్ చేస్తానన్నారు, ఏమైంది? అంటే అది కన్నా, బాగా ఆలోచించాను. ట్రిప్ నుంచి వచ్చాక ఈ బిజినెస్లు, ఈ ప్లాన్లు అవేవి మనకు వర్కౌట్ అవ్వవు కన్నా. నువ్వు అలా బాధపడకు కన్నా, నాకు తెలుసు నువ్వు ఇలా బాధపడతాను. అందుకే దీనికన్నా మంచి ఐడియాతో వచ్చాను. ఓ మంచి టీచర్ ట్రైనింగ్ కోర్స్ నేర్చుకొని టీచర్ని అయిపోదామని డిసైడ్ అయిపోయా. బిజినెస్ అన్నావు, ఓకే అన్నాను. ట్రిప్కి వెళ్ళి వస్తే ఐడియా వస్తుందని చెప్పి 2 లక్షలు తగలబెట్టించావు. ట్రిప్కి వెళ్ళి వచ్చాకేమో ఇప్పుడు నాకు బిజినెస్ వద్దు, టీచర్ అవుతా అంటావు. అసలు నీకేం కావాలో నీకైనా ఒక ఐడియా ఉందా? ఇది అది అని ఏం పెద్ద లేదు కన్నా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. నాకు కావాలనుకున్నది నేను కొనుక్కోగలగాలి. తల్లి, నీకు డబ్బులు కావాలంటే నెల నెల నేనే నీకు 30,000 ఇస్తాను, అంతేగాని అది ఇది అని చెప్పి డబ్బులు తగలెట్టకు. నెలకి 30,000 అంటున్నాడు అంటే సంవత్సరంకి 3,60,000. ఈ సంవత్సరంకి సరిపోద్ది. మాట్లాడకుండా లెక్కలేంట్రా? ఏం లేదులే కన్నా. సరేలే, నేను నీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను. నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు చెప్పినట్టు నాకు అకౌంట్ లో వేసే డబ్బులు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఈ నెక్లెస్ ఆర్డర్ పెట్టే. కాలు కంటుకుని ముక్కు రాసుకుంటూ అంటాం.